తనుజ గారు అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న నామినేషన్స్ ఏంటంటే, తనుజ గారు అంటే ఏంటంటే, ఇమాన్యుయల్ నువ్వు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు, ఈ సేఫ్ గేమ్ అనేది ఇంక మీదట ఆపాలి. సో నువ్వు చాలా అంటే చాలా సిల్లీ పాయింట్స్ అనేటివి తీసుకొని వస్తున్నావు. సో ఇప్పుడు నామినేషన్స్లో చెప్పి తర్వాత కూల్ డౌన్ అయిపోతారని చెప్పి అనుకోవడం వల్ల ఇలా చేస్తున్నావా ఏంటి అంటే, ఇమాన్యుయల్ వచ్చి నేను ఎక్కడ ఏం సేఫ్ గేమ్ ఆడలేదు, నాకు ఒకవేళ సేఫ్ గేమ్ ఆడాలనిపించినా కూడా నేను అక్కడ వాళ్ళకైతే కరెక్ట్ పాయింట్సే చెప్తున్నాను, నేనేమి ఎక్కడ సేఫ్ పాయింట్స్ ఏం చేయలేదు. అండ్ మోర్ ఓవర్ నా గేమ్ నేను ఇప్పుడు దాకా ఆడుతూ వచ్చాను. నువ్వే తనుజ, ఇక్కడ హౌస్ మేట్స్లో చాలామంది ఉన్నారు, రీతు గారు, సంజన గారు, బర్నీ గారు, ఇంకా కళ్యాణ్ అంటూ పవన్, వీళ్ళందరూ ఉన్నా కానీ నీకు నా దగ్గరకు వచ్చే లోపలే నీకు ఇమాన్యుయల్ మాత్రమే కనిపిస్తున్నాడు. ఎప్పటికి వచ్చినా కానీ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా నన్నే పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తున్నాం అని చెప్పి ఇమాన్యుయల్ అయితే చెప్పారు. దీనికైతే తనుజ గారు అలా అని కాదు, నాకు నీ దగ్గరకు వచ్చే లోపలే నాకు కొన్ని పాయింట్స్ అనేటివి రైజ్ అవుతున్నాయి, దానికోసం ఇలా చేస్తున్నాను అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇమాన్యుయల్ అండ్ తనుజ గారి మధ్య ఉన్న గొడవ ఏంటి? వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉందనుకుంటున్నారు?